హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే ఈ వీడియోలో మీకు ఇండియన్ కాన్స్టిట్యూషన్, సో భారత రాజ్యాంగం, దాని నిర్మాణం గురించి కొన్ని బేసిక్స్ పాయింట్స్ ప్రతి ఒక్క పిల్లలకి తెలిసి ఉండాలండి. సో నా వంతుగా నేను కొన్ని బేసిక్ పాయింట్స్ అందిస్తాను. సో మన రాజ్యాంగం ఎలా నిర్మాణం అయింది, సో దాని నిర్మాణం అందులో భాగంగా ఎవరెవరి కృషి ఎంతగా ఉంది, ఏ ఏ దేశాల నుంచి ఏ అంశాలు స్వీకరించారు, ఎప్పుడు దాన్ని ఆమోదించారు, సో అలాంటి వివరాలు మీకోసం అండి. పిల్లలు ఎస్పెషల్లీ మన రాజ్యాంగం గురించి కనీసమైన బేసిక్స్ పాయింట్స్ అవగాహన ఉండాలండి. సో ఇది మీ నాలెడ్జ్కి ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. లెట్స్ ఎంటర్ ద టాపిక్. సో భారత రాజ్యాంగ నిర్మాణం. సో భారత రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారతదేశాన్ని సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ప్రకటించే ప్రాథమిక చట్టాల సమూహంగా చెప్పుకోవచ్చు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దీనిని రూపొందించడంలో ముఖ్య పాత్ర పోషించారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ముఖ్య అంశాలు, కీ ఆస్పెక్ట్స్. సో దీని రూపకర్త వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అమలు తేదీ 1956 జనవరి 26, దానే మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నాం. సో ప్రాథమిక నిర్మాణం, ఇనిషియల్ స్ట్రక్చర్ వచ్చేసి మనకు 22 భాగాలు, అంటే 22 పార్ట్స్, 395 అధికరణలు, 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, అంటే 8 షెడ్యూల్గా మనకు ఏ రోజైతే రాజ్యాంగం నిర్మించబడిందో ఆ రోజు ఉన్న ప్రాథమిక నిర్మాణం ఉండేది. సో 1956లో దీని యొక్క ప్రాథమిక నిర్మాణం అది. సో ప్రస్తుత నిర్మాణం అంటే కరెంట్ స్ట్రక్చర్ వచ్చేసి 25 పార్ట్స్, అంటే 25 భాగాలు, 448 అధికరణలు, అంటే 448 ఆర్టికల్స్, 12 షెడ్యూల్స్, అంటే 12 షెడ్యూల్గా ప్రస్తుత నిర్మాణం ఉంది. ప్రభుత్వ విధానం వచ్చేసి ప్రజాస్వామ్యం, సార్వభౌమాధికారం, సామ్యవాదం, లౌకికవాదం, గణతంత్రం అనే పదాలపై ఆధారపడి ఉంది. దట్ మీన్స్ సావరైన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ కంట్రీగా మనకి 1956 జనవరి 26లో ఈ రాజ్యాంగం నిర్మితమైందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్స్లోకి వెళ్తే, భారత రాజ్యాంగం, దాని యొక్క నిర్మాణం. భారత రాజ్యాంగంలోకి ఇతర దేశాల నుంచి, అంటే ఆ దేశాల రాజ్యాంగం నుంచి గ్రహించిన అంశాలు, వాటి వివరాలు నెక్స్ట్ చూద్దామండి. సో మనకి భారత ప్రభుత్వ చట్టం 1935 నుంచి సేకరించిన అంశాలు: రాష్ట్రపతి పాలన, ఫెడరల్ కోర్ట్, గవర్నర్ విచక్షణాధికారాలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్, గవర్నర్ పదవి. రష్యా నుంచి మనం సేకరించిన అంశాలు ఏంటంటే ప్రాథమిక విధులు, సామ్యవాద సూత్రాలు, ప్రవేశికలో ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం. నెక్స్ట్ మనకి కెనడా నుంచి స్వీకరించిన అంశాలు: గవర్నర్ నియామకం, సుప్రీంకోర్టు న్యాయ సలహా కోరడం, బలమైన కేంద్ర ప్రభుత్వం, అవశిష్ట అధికారాలను కేంద్రానికి ఇవ్వడం, అధికారాల విభజన. నెక్స్ట్ బ్రిటిష్ ప్రభుత్వం నుంచి మనం సేకరించిన అంశాలు: సమన్యాయ పాలన, ప్రధానమంత్రి పదవి, కేబినెట్ తరహా పార్లమెంటరీ వ్యవస్థ, రిట్స్ జారీ చేయు విధానం, బిల్లుల ఆమోద విధానం. నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రాన్స్ దేశం నుంచి సేకరించిన అంశాలు: గణతంత్ర విధానం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. నెక్స్ట్ అమెరికా నుంచి మనం సేకరించిన అంశాలు: ప్రాథమిక హక్కులు, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, ఉపరాష్ట్రపతి ఎన్నిక, మహాభియోగ తీర్మానం, రాష్ట్రపతిని తొలగించే ప్రక్రియను మనం మహాభియోగ తీర్మానంగా పేర్కొంటుంది. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను తొలగించే విధానం, న్యాయ సమీక్ష అధికారం. నెక్స్ట్ వచ్చేసి మనకి జర్మనీ దేశం నుంచి అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక హక్కులను రద్దు చేసే అధికారం అనే అంశాలను స్వీకరించడం. నెక్స్ట్ దక్షిణాఫ్రికా నుంచి మనం రాజ్యసభ సభ్యుల ఎన్నిక, రాజ్యాంగ సవరణ విధానాన్ని, ఈ 2 అంశాలను మనం దక్షిణాఫ్రికా యొక్క రాజ్యం నుంచి స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ దేశం వచ్చేసి ఆస్ట్రేలియా నుంచి మనం ఉమ్మడి జాబితా, ఉన్నత సభల సంయుక్త సమావేశం, స్వేచ్ఛ వాణిజ్య వ్యాపార చట్టాలు. నెక్స్ట్ మనం ఐర్లాండ్ నుంచి ఆదేశిక సూత్రాలు, రాజ్యసభ సభ్యులను నామినేట్ చేసే విధానం, రాష్ట్రపతి ఎన్నిక. ఈ అంశాలను ఐర్లాండ్ నుంచి స్వీకరించడం జరుగుతుంది. సో ఇదండి రాజ్యాంగం నుంచి కొన్ని బేసిక్స్ పాయింట్స్ నా వంతుగా మీద అందించడం జరిగింది.
సో పిల్లలు బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏ స్టేజ్కి వెళ్ళినా కూడా బేసిక్స్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ స్వాతి.